పార్టీ నేతలు కేవలం ఫోటో పెట్టడానికి మాత్రమే వచ్చారంటే ఎలాంటి దాడి మేము చేయలేదు, వాళ్ళే దాడి చేసుకున్నారు, దాన్ని చిత్రీకరిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటేనే అబద్ధం, అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళకున్నదే అబద్ధాలు చేయడము. వాళ్ళు చేసే గుండాగిరి రాక 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చిందని ఆ దురంకారంతో చేసే వ్యక్తులు వాళ్ళు. మళ్ళీ ఇది గజ్వేల్లాలకు ఎటువంటి లేదు. మొత్తం గజ్వేల్లో కూడా సర్పంచులు కూడా ఎక్కువనే గెలిచినారు. వాళ్ళకున్న అహంకారం ఏంటంటే మేము రూలింగ్ పార్టీ అని చెప్పుకుంటారు, కానీ రూలింగ్ పార్టీ చేసే పనులు చేయాలి, మేము ప్రజలకి సంక్షేమ పథకాలు తేవాలని తెలియదు. వాళ్ళు చెప్పుకోనీకి ఈరోజు గజ్వేల్లో ఈ అల్లకొల్లాలం చేయనీకి కారకులు కూడా వాళ్ళే. ప్రశాంతంగా ఉండే గజ్వేలు, గౌరవ్ కేసీఆర్ గారు పరిపాలిస్తున్న గజ్వేలు కాబట్టి ప్రశాంతంగా ఉండాలని కోరుతారు అందరూ. వాళ్ళ అహంకారం వల్ల ఈరోజు ఈ విధంగా గజ్వేల్ని అల్లకొల్లాలని చేద్దామనుకున్నారు, కానీ ఏ విధంగా కూడా రాబోయే కాలంలో కూడా వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అయితే హోంశాఖ మంత్రిగా ఉన్నారు, శాంతి భద్రతలన్నీ కూడా పరిరక్షంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు రావడం, ఫోటో పెట్టడం, ఆ తర్వాత జాడులు జరగడం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్లస్ హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి అసలు శాంతి భద్రతలు లేవు. బాధ్యత వహిస్తే ఇప్పుడు హోంమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేకు హోంమంత్రికి ఇస్తే దాని మీద చూస్తుండే. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి హోంమంత్రి కూడా అనర్హుడు. ఆయన ఈ అన్ని గొడవలకు రేవంత్ రెడ్డి అంటేనే తీటస్కాయం పెట్టేటోడు. ఈ విధంగానే ఉంటుంది. వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో ఈరోజు ఈ విధంగా చేసిరు. రేవంత్ రెడ్డి చెప్పిన విధానమే గజ్వేల్లో ప్రశాంతంగా నడుస్తుంది. రేపు పొద్దుగాల మనని ఎవడు దేక్తట్లేడు, ఏదో కొన్ని చేయరి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో. ప్రతిపక్షాల సంగతి ప్రజలకే వదిలేస్తున్నా, నేను పాలన మీద దృష్టి పెడుతున్నాను. రేవంత్ రెడ్డి పాలన మీద దృష్టి పెట్టేటోడు ఫోటోల కోసం ఎందుకు వస్తున్నాడు? పాలన మీద నేను మొలుగు పెట్టుకుంటా సర్పంచ్ని. మా ఊర్లో నా సొంత నిధులతోటి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన, దానికి నా ఇష్టం వచ్చిన కలరు నాకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద లీడర్ కాబట్టి ఆయన కోసము నేను ఆ కలర్ వేసుకొని మంచిగా వాటర్ పెడితే దాని మీద కూడా కంప్లైంట్లు చేసినారు. ఇప్పుడు దాన్ని ఆఫ్ చేయించినారు. ఏ విధంగా అది గ్రామ పంచాయతీకి చెందిన ఒక సెటరు 25 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నది. అది దాన్ని నేను బాగు చేయించి దాన్ని చేస్తే కూడా ఇదే చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళకు అభివృద్ధి చేద్దామన్న ఆలోచన లేదు. ఓన్లీ ఎప్పుడు ఎక్కడైనా ఏమొస్తే తిందామా లేకపోతే లొల్లి పెడదామా, ఈ విధంగానే ఉన్నారు వాళ్ళు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టట్లేదు అనేది కూడా డిమాండ్ వినిపిస్తాం. మేము మొన్న గ్రామ సభల్లో కేసీఆర్ గారి ఫోటో ఉంటేనే ఆ బ్యానర్ అక్కడ కట్టనిస్తాం, గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పినాము. ఆ విధంగా సెక్రటరీకి ఫస్టే చెప్పినాము. దానికోసం కూడా మా ఊళ్ళో సైజ్ చిన్న చేస్తే నేను ఒప్పుకోకపోతే మళ్ళీ దాన్ని పెద్ద సైజ్ చేసి ముందుగాల కేసీఆర్ గారి ఫోటో ఉండాలి, తర్వాత ఎమ్మెల్సీ గారు ఉండాలి, తర్వాత ఎంపీ గారిది ఉండాలి. కేటగిరీ వైజ్గా ఫోటో ఉంటేనే గ్రామ సభ నిర్వహించడం, లేదంటే లేదని చెప్తే అప్పుడు వాళ్ళు పై అధికారులు చెప్పి ఆ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెలామణి చేస్తూ ఉన్నారు, దాని మీద కూర్చుంటున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధికారిక ప్రోగ్రాంలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ అభివృద్ధి లేకపోయి ఇంకా అధికారిక ప్రోగ్రాంలు ఉన్నాయి, వాళ్ళకు అభివృద్ధి చేస్తలేరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మేము రూలింగ్ గవర్నమెంట్ చెప్పుకొని రోలపొడి తిరగడమే తప్ప వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా ఒక్క 100 రూపాయలు ఈ గ్రామ పంచాయతీ కన్నా ఇప్పటి నుంచి స్టేట్ ఫైనాన్స్ ఒక్క 100 రూపాయలు వచ్చిందని ఎక్కడైనా నిరూపించమని మేము దానికి మేము సమాధానం చెప్పగలుగుతాం. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్తున్నది కదా ప్రభుత్వం. 100 రూపాయల బుగ్గ, ఒక లైట్ బుగ్గ 100 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ వచ్చిందంటే చెప్పండి. నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా చెప్తున్నా, 4 నెలల కాలంలో అంతకుముందు కూడా లేదు, అంతకుముందు కూడా అప్పు చేసే పోయినారు. ఉన్న స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ అంతా రాసి పెట్టిన బిల్లే ఉన్నది తప్ప ఎక్కడ స్టేట్ నుంచి ఒక్క 1 రూపీ కూడా లేదు. ఇది గజ్వేల్ అడ్డా, ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా గజ్వేల్ అడ్డా కేసీఆర్ గడ్డ. అది ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నారు. వీళ్ళు రాజకీయంగా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం అభివృద్ధిని పక్కకు పెట్టి ఫోటోలతో రాజకీయం చేయడం అది ప్రజలే మర్శిస్తలేరు. ఇవాళ గజ్వేల్ ప్రజలంతా, వ్యాపారస్తులంతా, అన్ని రకాలైన వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా కేసీఆర్ గారి కోసం మేము ఖచ్చితంగా బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడుతున్నారు. నిజంగా కూడా మీకు కేసీఆర్ గారిని అనే స్థాయి లేదు, వాళ్ళ మనమరాల స్థాయి కూడా కాదు ఆకాశారెడ్డి గారు. మీరు నిజంగా ఇవాళ సిద్దిపేట సార్ కేసీఆర్ భిక్ష వల్లనే కదా మీరు సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు అయింది. కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లాని చేస్తేనే కదా మీరు అధ్యక్షురాలు అయింది. ఇవన్నీ మర్చిపోతున్నారు. గజ్వేల్లో గతంలో
ఎక్కడ చూసినా ఒక లారీ పోతే ఇంకో లారీ పోలేని పరిస్థితి. గతంలో నర్సారెడ్డి గారు, గీతారెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మంత్రులుగా ఉండి మీరు ఒరగబెట్టింది ఏముంది? ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చూపించింది మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇంకా గజ్వేల్ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్డు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, ఒకటా రెండా గతంలో మీరే మొత్తుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న నిధులన్నీ వేల కోట్ల రూపాయలు గజ్వేల్కే కొంటపోతున్నారు, మొత్తుకున్నది మీరే. మళ్ళీ ఇప్పుడు గజ్వేల్లో అభివృద్ధి జరగలేదని మొత్తుకుంటే ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజల హృదయంలో కేసీఆర్ ఉన్నాడు. మీరు ఎన్ని చెప్పినా నిజంగా మీరు ప్రజల మన్నన పొందాలనుకుంటే అభివృద్ధి చేయండి. R&R కాలనీ ముంపు గ్రామాలకు పోయి కేసీఆర్ గారు చేసినటువంటి 80-90% ఓంగా ఇంకా మిగిలినటువంటి 10-20% అక్కడ చిన్న చిన్న ఉన్నట్టు వాళ్ళకి అభివృద్ధి చేయండి. వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చండి. ప్రభుత్వం మీదే ఉంది, ముఖ్యమంత్రి మీదే ఉన్నారు. ఈ ఫోటోలు పట్టుకొని క్యాంప్ ఆఫీసులలో ఫోటోలు మార్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేముండదు. మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి తొడలు కొట్టుకుంటూ ఒక దేశానికే ఆదర్శమైన నేత, తెలంగాణను సాధించినటువంటి మహానాయకుడు, ఆయనను పట్టుకొని బయటకు రా కేసీఆర్, నీ అంతు చూస్తా కేసీఆర్, ఒక ఆడమహిళగా ఉండి ఒక కేసీఆర్ని అట్లా మాట్లాడడం, అంత దౌర్జన్యంగా మాట్లాడడం మీ స్థాయికి తగదు. ఇప్పటికైనా ప్రజల మన్నన పొందండి, అభివృద్ధి చేయండి. మిగిలిపోయిన పనులు ఏమవుతున్నాయో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఆ కాలువలు ఇంకా కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి, సమయానికి రైతు బంధు ఇవ్వండి. గతంలో రైతులు కేసీఆర్ పాలనలో రైతులు వ్యవసాయాన్ని పండుగలాగా వాడుకున్నారు. ఇవాళ మళ్ళీ మీరు టైంకు కరెంటు చక్కగా ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు. అవన్నీ పక్కకు పెట్టి డైవర్షన్ పాలసీకి చేయడం కరెక్ట్ కాదు.